నమస్కారం. వెల్కమ్ టు ఈశాన్య ఆస్ట్రాలజీ ఛానల్. నవగ్రహాలే కాకుండానే మనకి మరో గ్రహం అయినటువంటి దశమ గ్రహం మాంది గ్రహం. ఈ మాంది గ్రహం శని గ్రహానికి ఉపగ్రహం లాంటిదే ఈ మాంది గ్రహం. అయితే మనకి పురాణాల ప్రకారం రామాయణంలోని రావణ బ్రహ్మ జ్యోతిష శాస్త్రంలోనే ఎంతో ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి. ఈ రావణ బ్రహ్మ తన కొడుకు ఇంద్రజిత్తుడు పుట్టే సమయంలోని నవగ్రహాలు కూడా ఉచ్చస్థానంలో ఉండాలని చెప్పి లాభస్థానంలో ఈ నవగ్రహాలని ఉండేలాగా ప్రయత్నిస్తాడు. అలాంటి సమయంలోని 12వ స్థానంలోకి శని ఒక అడుగు వెనక్కి వేస్తాడు. వెనక్కి వేసినప్పుడు 12వ స్థానంలో ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ అన్నీ కూడా ఇంద్రజిత్తుడి మీద ప్రభావం చూపిస్తుంది. సో ఎప్పుడైతే శని ఒక అడుగు వెనక్కి వేసాడో రావణ బ్రహ్మ శని కాలుని నరకడం జరుగుతుంది. ఆ నరికినటువంటి ఆ కాలు ముక్కే ఈ మాంది గ్రహం అని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాంది గ్రహం ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ అంతా ఇంత కాదు. మనకి జ్యోతిష శాస్త్రంలోని మాంది గ్రహం ఎలా చూసుకోవాలంటే జ్యోతిష శాస్త్రంలో మా అనే అక్షరంతో మనకి ఏ హౌస్లో ఉన్నదనేది మనకి తెలుస్తుంది. ఈ మాంది గ్రహం చూసుకోవాలి అంటే ఇప్పుడు ఒక చక్రం వేయాలంటే రకరకాల సాఫ్ట్వేర్లు వచ్చింది. ఇంటర్నెట్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మన చక్రం అనేది వస్తుంది, అందులో చూసుకోవచ్చు. కానీ ఈ మాంది గ్రహానికి చూడడానికి దీనికంటూ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దాని ద్వారానే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ మాంది గ్రహం ఏవే స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుందో అనేది నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా లగ్నంలో కానీ మాంది గ్రహం పడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే, లగ్నం అంటే మన బాడీ మన మైండ్ని సూచించేది లగ్నం. మన మైండ్ మీదే ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఆ మాంది గ్రహం ఉన్న వ్యక్తి, లగ్నంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ డల్గా ఉండడం, తను నిరుత్సాహంగా ఉండడం, నీరసంగా ఉండడం లాంటివి జరుగుతుంది. ఈ బాడీ మీద ఉన్న ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏవో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి నిత్యం హాస్పిటల్ చుట్టూ తిరగడం లాంటిది జరుగుతుంది. తర్వాత స్థానం రెండవది కుటుంబ స్థానం, ధనస్థానం. కుటుంబ స్థానంలోని మాంది గ్రహం పడినప్పుడు కుటుంబ వ్యక్తుల మధ్య కలహాలు, సడన్గా కుటుంబ వ్యక్తుల మరణాలు, వాళ్ళ కుటుంబం దగ్గరలో ఉన్న కుటుంబ వ్యక్తుల మధ్య ఈ మరణాలు, సూసైడ్ చేసుకోవడంలో అండ్ యాక్సిడెంట్లో చనిపోవడంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ధనస్థానం కూడా రెండవ స్థానం. వీళ్ళు ఎంత ధనం సంపాదించుకున్నప్పటికీ ధనం అనేది వీళ్ళ చేతిలో నిలబడదు. ₹1,00,00,000 సంపాదించినా వెంటనే ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంటుంది ఈ ధనస్థానంలో మాంది గ్రహం ఉన్నప్పుడు. తర్వాత స్థానం తృతీయ స్థానం. మూడో స్థానం పరాక్రమ స్థానము, కమ్యూనికేషను, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని సూచించేది ఈ మూడవ స్థానం. మూడవ స్థానంలో ఈ మాంది గ్రహం కనుపడితే వీరి లైఫ్లో కంపల్సరీ బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ఏదో ఒక సందర్భంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం కానీ, సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది. అండ్ వీళ్ళ కమ్యూనికేషన్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వీళ్ళు ఏం మాట్లాడినా కానీ అవతల వాళ్ళకి తప్పుగా అనిపించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పరాక్రమ స్థానం కాబట్టి వీళ్ళకి ధైర్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది మాంది గ్రహం ఉండడం వల్ల. తర్వాత స్థానం 4వ స్థానం. ఈ 4వ స్థానం తల్లి, వాహనము, ఇల్లు, కంఫర్టబుల్ లైఫ్ సూచించేది ఈ 4వ స్థానం. ఈ 4వ స్థానంలో కనుక ఈ మాంది గ్రహం పడితే వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. వీళ్ళకి చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడము, తర్వాత వీళ్ళు వాహనంలో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రావటంలో, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవటాలో, దాని ద్వారా కారుకి ఒక ఖర్చులు రావటాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వీరు ఇల్లు కట్టుకున్నా, ఇల్లు కొనుక్కున్నా నిత్యం వాస్తు అక్కడ బాగాలేదు ఇక్కడ బాగాలేదు అని చెప్పి వాస్తు మారుస్తూ ఉంటుంటారు. ఏదో ఒకటి చేంజెస్, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక చేంజెస్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఇంట్లో ఎప్పుడు ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంటుంది. ఆ ఇంట్లో వీళ్ళు యాక్టివ్గా ఉండలేరు, డల్గా ఉన్నట్టుగా ఉంటుంటుంది. బయట యాక్టివ్గా ఉంటారు, ఇంట్లోకి వచ్చి పడుకుంటే డల్నెస్తో ఉన్నట్టుగా ఉంటుంటుంది ఇంట్లోని. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సరిగ్గా కలిసి రాకపోవటాలు అలా ఉంటుంటుంది. తర్వాత స్థానం 5వ స్థానం. 5వ స్థానం అనేది వీరు సంతాన స్థానము అండ్ లవ్ అఫైర్స్ చూపించేది ఈ 5వ స్థానం. ఈ 5వ స్థానంలో మాంది గ్రహం పడినప్పుడు
వారికి వీళ్ళ లైఫ్లో వీళ్ళ యొక్క సంతానం కోల్పోవడం, సంతానం ఏదో ఒక యాక్సిడెంట్ చనిపోవడం ఇలాంటి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లవ్ ఎఫర్స్ మీద కూడా చాలా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. వీళ్ళ ప్రేమించిన వ్యక్తి సూసైడ్ చేసి చనిపోవడాలు కానీ, యాక్సిడెంట్ అయ్యి చనిపోవడాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ మాంది గ్రహం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దీని తర్వాత వచ్చేది 6వ స్థానం. 6వ స్థానంలో మాంది గ్రహం పెడితే ఒక రకంగా ఇది కొంచెం పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. 6వ స్థానంలో మాంది గ్రహం. ఈ 6వ స్థానంలో అనేది శత్రు స్థానం. వీళ్ళను ఎవరైనా మోసం చేసినా, ఏదైనా మాటలు చెప్పి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేయటాలు ఇలాంటివి ఏదైనా చేసినా, వీళ్ళ శత్రువు అనేది వితిన్ ఫ్యూ మంత్స్లో అతనికి యాక్సిడెంట్ అవ్వడం, సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి జరిగి శత్రునాశనం అనేది జరుగుతుంది. ఆ శత్రువు అనేది లేకుండా పోతాడు. తర్వాత స్థానం 7వ స్థానం. 7వ స్థానం అనేది లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ను సూచిస్తుంది. వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్తో ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది రావటం, బిజినెస్ చేసినా బిజినెస్ కొంచెం అందుకోగానే మంచి ప్రాఫిట్ ఎలా వస్తుందన్న టైంలో బిజినెస్ పార్ట్నర్స్తో వీళ్ళకి ప్రాబ్లం రావడం, ఇతన్ని తప్పించేటలా బిజినెస్ నుండి లాభాలు వచ్చినాయి కానీ నష్టాలు వచ్చినాయని చెప్పి ఆ బిజినెస్ నుండి ఇతన్ని తప్పించేయటాలు, ఇలాగ గొడవలు క్రియేట్ చేసి ఇతను పక్కకు తప్పించేయటాలు ఇలాంటివన్నీ కూడా 7వ స్థానంలో మాంది గ్రహం ఉన్నప్పుడు జరుగుతుంది. అదే 7వ స్థానం లైఫ్ పార్ట్నర్ అన్నమాట. భార్య కానీ భర్త కానీ వీరు కొంత లైఫ్ లీడ్ చేసిన తర్వాత వీళ్ళు భార్యని కానీ భర్తను కానీ కోల్పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది 7th ప్లేస్లో కానీ మాంది గ్రహం ఉన్నప్పుడు. అయితే ఇప్పటివరకు అన్నీ నెగిటివే చెప్తున్నాను. దీనికి ఏం చేయాలి, పరిష్కారం ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా దీనికి పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి, దీనికి పరిహారాలు ఏంటో కూడా నేను చివరిలో చెప్తాను. తర్వాతది 8వ స్థానం. 8వ స్థానంలో ఈ మాంది గ్రహం పడినప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇచ్చేది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగేదన్నీ కూడా ఈ 8th హౌస్లో మాత్రమే. 8th హౌస్లో మాంది గ్రహం పడినప్పుడు అనుకోని సంఘటనలు, ఊహించిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్స్కి ఎక్కువ వీళ్ళ డబ్బు ఖర్చు అయిపోవటంలో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. దీని తర్వాత స్థానం 9th హౌస్ అంటే తండ్రి స్థానం. తండ్రి అండ్ పూర్వజన్మ కర్మ ఈ స్థానంలో కానీ మాంది గ్రహం కానీ పడితే చాలా చాలా కష్టాలు పాలయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తండ్రి స్థానంలోని మాంది గ్రహం కానీ ఉంటే చిన్న వయసులోనే తండ్రి కోల్పోవటం అనేది జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని గుడులు చుట్టూ ఎన్ని క్షేత్ర దర్శనాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా వీళ్ళకి లైఫ్లో ఏది కలిసి రాకుండా ఉంటుంది. వీళ్ళు అనుకుంటారు, ఏంటి నేను ఇన్ని చేస్తున్నాను, నా పక్క వాళ్ళు వెళ్ళి మంచి మంచి గుడులు దర్శించుకున్నారు, అదే టెంపుల్స్కి నేను వెళ్ళి చేసుకున్నా కానీ వాళ్ళకి మంచి జరుగుతుందో నాకెందుకు జరగట్లేదు అంటారు. ఈ కర్మస్థానంలో ఎప్పుడైతే మాంది గ్రహం ఉన్నదో పూర్వజన్మ కర్మని కంప్లీట్గా అనుభవించేలాగా చేస్తుంది. వీళ్ళు ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా కలిసి రాదన్నమాట. ఈ మాంది గ్రహానికి సంబంధించి రెమెడీ చేసుకున్నప్పుడే మిగిలిన పూజలు, మిగిలిన క్షేత్రాలు చేసుకున్నటువంటి తాలూకు పుణ్యం అంతా అప్పుడు వస్తుంది. అప్పటి వరకు కూడా ఎలాంటి ఫలితం ఉండదు. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని హోమాలు చేసుకున్నా, ఎన్ని జపాలు చేసుకున్నా కానీ. తర్వాత స్థానం 10th హౌస్ వృత్తి స్థానం. ఈ వృత్తి స్థానంలో మాంది గ్రహం ఉన్నప్పుడు వృత్తిలో ఎక్కువ ఇబ్బందులు పెడుతుంది. ఏ ఉద్యోగం చేసినా కలిసి రాకపోవటం, ఏ ఉద్యోగంలో కూడా స్థిరంగా ఉండరు ఇందులో మాంది గ్రహం ఉండడం వల్ల. ఒక 1 year చేయడం, మారిపోవడం, ఇంక్రిమెంట్లు ఉండవు, ప్రమోషన్స్ ఉండవు, సడన్గా ఉద్యోగం నుంచి తీసేయటాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత స్థానం లాభస్థానం. లాభస్థానంలో కానీ మాంది గ్రహం పడితే వీరు ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా నిలవదు. వీరితో పాటు కలిసి వీళ్ళ పార్ట్నర్ ఇద్దరు కలిపి ఎక్కువగా సంపాదించినా అతనికి మిగులుతూ ఉంటుంది తప్ప ఈ మాంది గ్రహం 11వ స్థానంలో ఉన్న వాళ్ళకి ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో వెంటనే ఖర్చు అయిపోతుంటుంది. ఖర్చు ముందుగానే వస్తుంది, తర్వాత డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు అటు వెళ్ళిపోతాయి.
ఇలా జరుగుతూ ఉంటుంది మాంది గ్రహం 11th ఉన్నప్పుడు. తర్వాత స్థానం 12వ స్థానం అనగా వ్యయస్థానం. వ్యయస్థానం అంటే మన కంఫర్టబుల్ లైఫ్, బెడ్ లైఫ్, విదేశీయానం ఇలాంటి వాటిని సూచిస్తుంది. సో ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అనుకున్నవారు ఈ 12th హౌస్లో మాంది గ్రహం ఉంటే కనుక విదేశాలకి ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు ఖర్చు అవుతుంటుంది తప్ప విదేశాలకి వెళ్ళడం అనేది చాలా చాలా కష్టం అయిపోతుంటుంది. కష్టపడి ఏదో ఒక రకంగా వెళ్ళినా వితిన్ ఫ్యూ మంత్స్లో అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి తిరిగి వెంటనే రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి సుఖం అనేదే ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రెమెడీస్ చేసినా వీళ్ళకి ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. సో వీటన్నిటికీ ఇప్పుడు ఈ మాంది గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని టెంపుల్స్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి దగ్గరలో ఆత్మకూరు రోడ్లో ఒక శ్మశానంకి పక్కన ఈ మాంది గ్రహానికి సంబంధించినటువంటి ఒక టెంపుల్ ఉంది. ఆ గుడిలో శనివారం వెళ్ళి పూజలు చేయించుకుని మాంది గ్రహ దోష నివారణ పూజలు చేయించుకుంటే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది. అలాగే తెలంగాణలో సంబంధించి యాదగిరిగుట్ట దగ్గరలో సైదాపురం అనే ఒక గ్రామంలోని మాంది గ్రహానికి సంబంధించినటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఆ గుడికి వెళ్ళి అక్కడ కూడా ఈ మాంది గ్రహానికి సంబంధించినటువంటి దోష నివారణ పూజ చేయించుకుంటే కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. వీటన్నిటికన్నా తమిళనాడులో ఒక పెద్ద క్షేత్రం ఉంది ఈ మాంది గ్రహానికి సంబంధించినటువంటి క్షేత్రం. అది తిరుపతి నుండి చెన్నైకి వెళ్ళే మార్గం మధ్యలో అరక్కోణం అనే ఊరికి దగ్గరలోని ఒక తిరువెంగడు అనే ఒక గ్రామంలోని ఒక చాలా పెద్ద క్షేత్రం ఉన్నది. అక్కడ ప్రతి శనివారం కూడా మాంది గ్రహానికి సంబంధించినటువంటి దోష నివారణ పూజ చేస్తారు. అక్కడ చేసుకుంటే చాలా చాలా రిలీఫ్ అనేది దొరుకుతుంది. అక్కడ పూజ చేసిన తర్వాత అక్కడ ప్రసాదం కూడా ఇస్తారు. ఆ ప్రసాదాన్ని మీరు ఎవరైతే పూజ చేసుకున్నా వారు మాత్రమే ఈ ప్రసాదం తినాలి, అంటే కొంత రిలీఫ్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ యమధర్మరాజు వాహనం అయినటువంటి దున్నపోతు. ఈ దున్నపోతుకి బెల్లం తిలిపించిన, బెల్లం నీళ్ళలో కలిపి బెల్లం పెట్టిన ఈ మాంది గ్రహం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కొంత తగ్గుతుంది. వీటన్నిటికన్నా ఇంకా బెస్ట్ రెమెడీ శ్మశానానికి సంబంధించినటువంటి మంచి రెమెడీస్ చేసుకున్నా కానీ కొంత నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. శ్మశానాన్ని బాగు చేయడం, అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, వాటర్ కానీ అక్కడ ప్రొవైడ్ చేయడం, అక్కడికి వచ్చిన వాళ్ళు శ్మశానం సంబంధించిన కార్యక్రమం అయిపోయిన తర్వాత స్నానం చేయడానికి సంబంధించిన వాటర్ ప్రొవైడ్ చేసినా చాలా మంచి జరుగుతుంది. అక్కడ ఉన్న కాటి కాపర్లు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు డబ్బులు కొట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదైనా డబ్బులు డొనేషన్ రూపంలో ఏదైనా ఇవ్వడం అలాంటిది ఏదైనా చేసినా కానీ ఈ మాంది గ్రహం మంచి జరుగుతుంది. ఏదైనా అనాథ శవాలకి దహన కార్యక్రమాలు చేసినా ఈ మాంది గ్రహం చాలా చాలా శాంతిస్తుంది, ప్రసన్నమవుతుంది. ఈశాన యూట్యూబ్ ఛానల్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద దయచేసి కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.